ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ మధ్య కాసేపట్లో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే స్టేడియానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. స్టేడియం వద్ద నుంచి మా ప్రతినిధి భాస్కర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఐపీఎల్ 2026 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో జరిగే ఉప్పల్ వేదికగా మరికొద్దిసేపట్లో జరిగే పంజాబ్ అలాగే హైదరాబాద్ మధ్య కీలక పోరు అయితే జరగనుంది. ఇప్పట్లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో పంజాబ్ అలాగే మూడో స్థానంలో హైదరాబాద్ మధ్య ఈ మ్యాచ్ జరగనుండడంతో అటు క్రికెట్ అభిమానులు అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. అయితే గత 5 మ్యాచ్ల్లో విజయం సాధించిన ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో ఎలాగైనా సొంత గ్రౌండ్లో ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్ళాలని భావిస్తుండగా, అలాగే పంజాబ్ అయితే గత 2 మ్యాచ్ల్లో వైఫల్యం చెందిన పంజాబ్ ఈసారి ఎలాగైనా విజయం సాధించి మళ్ళీ విజయ దుందుబి మోగించాలని పంజాబ్ భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ఇరు జట్లు కూడా ఎస్ఆర్హెచ్ మన ఉప్పల్ స్టేడియంలో అయితే కీలక ప్రాక్టీస్ అయితే చేశాయని చెప్పుకోవచ్చు. అటు పంజాబ్ సో ఈ ఉప్పల్ స్టేడియం వేదిక జరిగే ఈ మ్యాచ్కి సంబంధించి మొత్తంగా ఆరెంజ్ ఆర్మీ అయితే ఓ రేంజ్లో భారీ స్థాయిలో వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. సో ప్రతి ఒక్క అభిమాని ఎట్లాగైనా ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడైతే మనకు కొంతమంది అభిమానులు ఉన్నారు, క్రికెట్ అభిమానులు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో వీళ్ళంతా కూడా ఇప్పటికే ఒక్కొక్కరుగా క్రికెట్ స్టేడియానికి చేరుతున్న పరిస్థితి. సో అయితే ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ముందు వరుసలో భావించే ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తుంది. ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్ళాలని భావిస్తుంది. అటు పంజాబ్ కూడా గత మ్యాచ్లో అయినా టాప్ ప్లేస్లో ఉన్న పంజాబ్ కూడా ఈసారి ఎలాగైనా విజయం సాధించి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే పంజాబ్ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ మల్లికార్జున్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.